హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను తెచ్చిపెట్టుకున్న మొక్క, ఎంతో ఇష్టంగా తెచ్చిపెట్టుకున్న మొక్క చనిపోయే స్థితికి వచ్చిందనమాట. ఆ మొక్కను నేను ఏమేం ఫర్టిలైజర్స్ ఇచ్చి బతికించాను, అది ఎలా చేశానని చెప్తానండి. అలాగే ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం గులాబీ మొక్కలు ఎంతో ఇష్టంగా తెచ్చుకుంటుంటామండి. ఇది చిట్టి గులాబీ మొక్క అనమాట. నాకు చాలా బాగా నచ్చిందండి. గుత్తులు గుత్తులుగా పువ్వులు పూస్తూనే ఉంటుంది. కానీ ఏమైందో ఏమో తెలియదు, ఈ మధ్య వర్షాలకైతే మొక్క అంతా కూడా డల్ అయిపోయిందనమాట. లీవ్స్ అన్నీ కూడా, ఆకులన్నీ రాలిపోయి గొండెల కొమ్మలు అయితే మిగిలిపోయాయి. దీనికి ఏమైందని చెప్పేసి మళ్ళీ దీనికి ఒక 5-6 స్పూన్లు పసుపు మొదట్లో ఇలా వేసి సాయిల్లో మిక్స్ చేశానమాట. తర్వాత నెమటోడ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి నెమటోడ్స్కి నేను నివారణ కూడా చేశానండి. తర్వాత మనం వేపపిండి కానివ్వండి, ఇలా వారానికి ఒకసారి ఇలా చేశాను అనమాట. నెమటోడ్స్ ఉన్నాయనుకోండి, నెమటోడ్స్ కూడా నేను చేశాను అనమాట సాయిల్లో. అలాగే వేపపిండి బదులు మనం వేప చెట్టు ఉంటుంది కదా, ఆ వేప చెట్టు ఆకులు ఎండబెట్టేసి సాయిల్లోనే మిక్స్ చేయొచ్చు. లేదంటే ఆ వేపాకు బాగా మెత్తగా రుబ్బేసి మొక్కకనేది మనం వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చామంటే మంచిగా లోపల వేరుకుళ్ళు అనేది ఏమైనా ఉంటే మంచిగా పనిచేస్తుంది అన్నమాట. నేను అసలుకి 2 బతుకుతాయని నేనైతే అనుకోలేదనమాట. అంత బాగా చిగుర్లు అయితే చూడండి, మీరే చూడవచ్చు, చిన్న చిన్న చిగుర్లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఈ 2 మొక్కలు కూడా నేను ఎండకైతే పెట్టలేదండి, మంచిగా నీళ్ళు అయితే పెట్టాను. మార్నింగ్ టైం ఒక 2-3 గంటల వరకు ఉంచేస్తానమాట. ఉంచేసి తర్వాత మళ్ళీ నీడలో పెట్టేస్తానండి. మంచిగా పువ్వులు పూస్తాయి. మనం తెచ్చిపెట్టుకున్న మొక్కలు ఎంతో ఇష్టంగా తెచ్చిపెట్టుకుంటుంటాము, కానీ ఇలా ఏదో ఒక వేరుకుళ్ళు కానివ్వండి, ఇలా నెమటోడ్స్ కానివ్వండి, ఇలా జరిగినప్పుడు చాలా బాధపడతాము. ఈ మొక్కలు బతకవేమో అనుకుంటాము. అలాంటప్పుడు సంజీవని ఫర్టిలైజర్ వారానికి ఒకసారి సంజీవని ఫర్టిలైజర్ మనం ఇచ్చామంటే మంచిగా పువ్వులు మొగ్గలు వస్తాయి. అలాగే చనిపోయే స్థితిలో ఉన్న మొక్క కూడా మంచిగా వస్తుంది. లేదు, నేను కుండీలోంచి మొక్క రీపాట్ చేసుకోవాలి, వేరే కుండీలో పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఆ మొక్కని వేరే కుండీలో మంచిగా సాయిల్ మిక్స్ చేసుకొని ఆ మొక్కనైతే పెట్టేసుకోండి. అందులో సాయిల్ మిక్స్ కలుపుకునేటప్పుడు పసుపు కూడా యాడ్ చేయండి. అలాగే వేపపిండి కూడా మంచిగా కలిపేసుకొని మొక్కనైతే ఎటువంటి డ్యామేజ్ లేకుండా రీపాట్ చేసుకోండి. రీపాట్ చేసిన మొక్కనైతే నీడలో అయితే పెట్టేసేయండి. నీడలో పెట్టేశాక వారానికి ఒకసారి సంజీవని ఫర్టిలైజర్ అయితే తయారు చేసి వారానికి ఒకసారి ఇవ్వండి. ఇలా నెమటోడ్స్ ఉంటే మనం కుండీలో నెమటోడ్స్కి నివారణ ఇలా చేసి ఇచ్చామంటే మొక్క మంచిగా సెట్ అవుతుందండి. నేను నా మొక్కని ఎలా కాపాడుకున్నానో చెప్పాను కదండి. మీరు కూడా ఇటువంటి సమస్య ఉంటే మాత్రం ఈ టిప్స్ ఫాలో అవ్వి మొక్కనైతే ఇలా కాపాడుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.